నమస్కారం. మిత్రులారా, ఏం జరుగుతుంది మన దేశంలో? యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది తలుచుకుంటే భయంకరంగా ఉంది. ఎందుకంటే నేను స్వయంగా గ్యాస్ బుక్ చేసి 10 రోజులైంది. ఆన్లైన్ లో పేమెంట్ కూడా చేశాను. గ్యాస్ ఎందుకు రాలేదని ఈ రోజు నేను అసామాబాద్ లో ఉండేటువంటి మా గ్యాస్ డీలర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వందల మంది సిలిండర్లు ఎత్తుకొని లైన్ లో నిలబడ్డారు. పోలీసులు ఉన్నారు. సిలిండర్లు లేవు పోమ్మని గ్యాస్ వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా ఎల్పిజి సిలిండర్లు దొరికే పరిస్థితి లేదు అని. కానీ మన ప్రభుత్వం చెప్తుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇళ్లకు సంబంధించినటువంటి సిలిండర్లు, ఇంటికి సంబంధించినటువంటి సిలిండర్లు, వంటకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు తప్పనిసరి ఆ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండదు, ఆలస్యం ఉండదు అని చెప్తా ఉంది. నిన్న ఈ రోజు వార్తల్లో వచ్చాయి. హైదరాబాద్ లోని వివిధ హోటళ్లలో, చిన్న చిన్న పరిశ్రమలలో వ్యాపార వాణిజ్య వర్గాలు వాడేటువంటి సిలిండర్లు దొరకటం లేవు, అందుకని హోటళ్లు మూసేస్తున్నారు అని. కమర్షియల్ సిలిండర్లు కష్టమవుతుంది అని. డొమెస్టిక్ సిలిండర్లు పర్వాలేదు అంటున్నారు. కానీ డొమెస్టిక్ సిలిండర్ నేనే అనుభవించాను. ఇకపోతే కమర్షియల్ సిలిండర్ సంగతి చెప్పనవసరం కూడా లేదు. అంతేకాదు, ప్రయాణాలను ఆపుకోవటం మంచిది. పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా లేదా తెలియదు రోజు రోజుకు. అందుకని ఒకేసారి పెట్రోల్ డీజిల్ నింపుకోండి మీ వాహనాలలో అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే పెట్రోల్ బంకులు ఏం కావాలి? అసలు పెట్రోల్ దొరికే పరిస్థితి ఉంటుందా? ఉండదు, ఉండకపోవచ్చు అని మనకు అనిపిస్తుంది. కాబట్టి మరి మన ప్రధానమంత్రి గారు నెతన్యాహు ట్రంప్ దోస్తు అని అంటున్నాడు. మన భారతదేశం విశ్వగురువు అంటున్నారు. మన నరేంద్ర మోడీ యుద్ధాలు ఆపగలుగుతాడు అంటున్నారు. మరి ఏ సార్, మీరు ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఉపన్యాసం ఇచ్చొచ్చారు. ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏం సార్, మీరు ట్రంప్ దోస్తు అంటున్నారు, మరి ట్రంప్ కు టెలిఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏం సార్, మీరు విశ్వగురు అంటున్నారు, మీరు తలుచుకుంటే ప్రపంచంలో ఏమైనా చేయొచ్చు అంటున్నారు, మరి ఎందుకు తలుచుకోవటం లేదు? 54 ఇంచుల ఛాతీ అంటున్నారు. అంత వెడల్పైనటువంటి ఛాతీ, అంత గట్టి ఛాతీ ఉన్నటువంటి మీరు ఎందుకు పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని చర్చించడానికి వెనక ముందాడుతున్నారో అర్థం కావటం లేదు. అంతేకాదు, ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. మనం పెద్ద దేశం, ఆర్థిక అంగ బలమున్న దేశం, మన ప్రధానమంత్రి ధైర్యవంతుడు, మన బీజేపీ ప్రభుత్వానికి ప్రపంచంలో ఎదురే లేదు అంటున్నటువంటి మనం డీజిల్ కొనుక్కోవచ్చా అని పర్మిషన్ ఇవ్వండి అని మనం ఒక సామంత రాజుల్లాగా, లేక మన అమెరికా ఒక రారాజులాగా భావించి మేము రష్యా నుంచి డీజిల్ తీసుకోవచ్చా ఒక 4 రోజుల కోసం అని అడుగుతున్నారు. నిజమా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? యుద్ధం ప్రారంభం కాగానే కానీ ఇప్పుడైనా కానీ యుద్ధాన్ని ఆఫ్ చేయండి, యుద్ధాలు చేసుకోవటం తప్పు, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడి చేయటం అనేది అది సరైనది కాదు అని ఎందుకు అనలేకపోతున్నారు? వందలాది మంది, వేలాది మంది ఇరానీయులను ఊచకోతకు వస్తా ఉంటే, ఇళ్లను ధ్వంసం చేస్తా ఉంటే, ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖమేనీని, ఆయనతో పాటు మరో 35 మంది సుప్రీం కమాండర్స్ ను, లేక సైన్యము తదితర ఉన్నతాధికారులను హత్య చేస్తే తప్పని ఎందుకు అనలేకపోయాం మనం? ట్రంప్ అంటే భయమా? లేదు. ఇజ్రాయెల్ నెతన్యాహు అంటే ప్రేమనా? మనం శాంతిని కోరుకుంటాం కదా, మన టెర్రరిజాన్ని బలపరచం కదా, మన యుద్ధాన్ని ఆహ్వానించాం కదా, మరి ఎందుకు మనం మౌనం వహిస్తా ఉన్నాం? మౌనం వెనుక కారణం ఏమిటి? ఇప్పటికైనా సరే మౌనాన్ని బ్రేక్ చేయండి, యుద్ధాన్ని ఆఫ్ చేయమని భారత ప్రభుత్వం తరఫున కోరండి. అర్మూజ్ జలసంధిలో వందలాది నౌకలు ఆగిపోయి ఉన్నాయి. అర్మూజ్ జలసంధి మొత్తం ఇరాన్ యొక్క ఆధీనంలో ఉంది. నిన్న మొన్న అక్కడ ప్రయాణం చేయడానికి ప్రయత్నించినటువంటి ఓడలను పేల్చేశారు అనేటువంటి వార్తలు కూడా వింటున్నాం. భారతదేశానికి వచ్చేటువంటి ఒక ఓడను కూడా పేల్చారు అనేటువంటి వార్త వింటున్నాం. ఎంత దుర్మార్గం! మనం మాట్లాడకపోవటం. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్నటువంటి ఇరాన్ ఓడను ముంచివేసి అనేక మంది సైనికులను చంపేసినటువంటి ఘటన మాట్లాడకపోవటం, ఖండించకపోవటం ఏం తెలియజేస్తా ఉంది? ఎంత అమానుషమైనది, ఘోరమైనటువంటిది. ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంటుందో అని. ఈ ప్రభుత్వం ఈ విధంగా మౌనంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం కాదు, పైపెచ్చు సమస్య పెరుగుతూ ఉంటది రోజు రోజుకు. ఈ రోజు గ్యాస్ డిలే అవుతుంది, డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, పెట్రోల్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకా అంతటితో సరిపోతుందా? కాదు. మరి ఏమైతుంది? మరి ఏమైందంటే ధరలు పెరుగుతాయి. దాని ఫలితంగా దేశంలో ధరలు పెరుగుతాయి. ధరలు ఎక్కడి దాకా పెరుగుతాయో తెలియదు. ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది, ఇలాగే కనుక యుద్ధం కొనసాగితే బ్యారెల్ ధరలు 200% పెంచుతామని వాళ్ళు చెప్పారు. అదే జరిగితే భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ధరలు పెరగటం మాత్రమే కాదు, ఎప్పుడో మర్చిపోయారు కట్టెల పొయ్యి మీద వండుకోవటం, ఎప్పుడో మర్చిపోయారు మైళ్ళ కొద్ది నడక ద్వారా ప్రయాణాలు చేయటం, ఎప్పుడో మర్చిపోయారు
ప్రజలు కుండలలో నీళ్లు పెట్టుకొని రాత్రిపూట కానీ పగటిపూట కానీ తాగటం, ఫ్రిడ్జ్లు అలవాటు పడిపోవటం వల్ల ఎప్పుడో మర్చిపోయారు. అనేక ఆధునాతన సాంకేతిక పరికరాలు వాడటం ప్రారంభించిన తర్వాత ప్రతిదీ విద్యుత్ శక్తి పైన, ప్రతిదీ డీజిల్ పెట్రోల్ పైన ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి ఇదే యుద్ధం కనుక ఇప్పటికీ వారం రోజులైంది యుద్ధం కొనసాగి, ఇంకా యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచంలో గాని భారతదేశంలో గాని ఎలాంటి తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయో, పరిణామాలు ఏర్పడతాయో రోజు రోజుకు ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. టీవీ వార్తలు పెడితే చాలు, పేపర్ చూస్తే చాలు, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, యుద్ధ వార్తలే తప్ప మరో వార్తలు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం అమానుషమైనటువంటి అమెరికా పెత్తందారి దాడులను ఆపాలని అమెరికా పైన ఒత్తిడి తేవాలి, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తేవాలి. అలాంటి చర్యలను సమర్థించబోవని చాలా నిర్ద్వందంగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, యుద్ధం అనేది కేవలం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే జరుగుతలేదు, లేక ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేయడంతో సరిపోవట్లే. ఇరాన్ అనివార్యంగా అమెరికా సౌత్ ఏషియన్ దేశాల్లో, పశ్చిమ ఆసియా దేశాల్లో ఉండేటువంటి అమెరికన్ సైన్య స్థావరాల పైన దాడులు చేస్తా ఉంది. ఆ విధంగా సౌదీ అరేబియా కానివ్వండి, ఆ విధంగా దుబాయ్ కానివ్వండి, ఆ విధంగా అనేక దేశాలపైన, పశ్చిమాసియా దేశాలపైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ దేశాలలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, మన భారతీయులు ఉన్నారు అనే సంగతి మనకు తెలుసు. ఆ ప్రజలు ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికే విమానాలు రద్దయినాయి, లేక విమానాలు నడవడం లేదు. భారత ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోట్లాది మందిని ఈ యుద్ధ సమయంలో వెనుకకు తీసుకురావడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని మన పౌరులు ప్రాణాలతో చెలగాటం ఆడుతామా చెప్పండి? మన పౌరులను కాపాడుకుంటామా లేదా చెప్పండి? లేనట్టయితే యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందా అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని ప్రజలందరూ కూడా ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయాలని, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క, అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాడులని, అమానుష దాడుల్ని ఆప్ చేయాలని, యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని, ప్రపంచంలో శాంతిని కాపాడాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అప్పుడు మాత్రమే మన ప్రజలు కూడా, భారతదేశ ప్రజలు కూడా మన యుద్ధంలో లేకపోయినా యుద్ధ ప్రభావం మనపైన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మన యుద్ధంలో లేకపోయినప్పటికీ కూడా ఆ యుద్ధ ప్రభావం ద్వారా మన ప్రజలు అష్ట కష్టాలు పడతారనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ యుద్ధాన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది అని ఇప్పటికే అమెరికా సెనేట్స్ అడుగుతున్నారని తెలుస్తా ఉంది. ట్రంప్ యొక్క పిపాసకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు నిరసన తెలియజేస్తా ఉన్నారు. నెతన్యాహు యొక్క దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా యుద్ధాన్ని ఏం కోరుకోవటం లేదు. కానీ ఇరాక్ ప్రజలు తమ దేశంపై జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దాడిని ఎదుర్కోవటానికి అందరూ సిద్ధంగా నిలబడ్డారు. తమ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే తప్ప ఈ యుద్ధంలో అమెరికాకు మేము లొంగిపోయేటువంటి సమస్య లేదు, అమెరికాకు తలొగ్గేటువంటి సమస్య లేదు, అమెరికాకు తగిన గుణపాఠం చెప్తాం అని ఇరాన్ ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది. ఇరాన్ సైన్యం శపథం చేస్తా ఉంది. ఇరాన్ సైన్యంతో ఇరాన్ ప్రజలు, పిల్ల పాప ముసలి ముతుక అందరూ కూడా ఇరాన్ సైన్యంతో ఉన్నారు. కాబట్టి అలాంటి దేశభక్తియుతంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భంగా మన భారతదేశంలో మన ప్రభుత్వం దేశభక్తియుత ప్రభుత్వం అని చెప్పేటువంటి మన ప్రభుత్వం కూడా మన ప్రజల్ని కాపాడుకోవటానికి ఈ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, అమెరికా పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.